హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో మెత్తటటుకులు అంటే పోహ. మేమేమో మెత్తటటుకు అంటే పొడి పొడి చేస్తేనేమో పోహ, అవి కొంచెం ఇట్లా ఉప్మాలాగా చేస్తే అదే మెత్తటటుకులు అంటాం. ఈరోజు మా ఇంట్లో మెత్తటటుకులు కావలసిన పదార్థాలు: జీలకర్ర, ఆవాలు, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, నిమ్మకాయ, అటుకులు, టమాటాలు. ఇదేంటంటే టమాటాలు ఇప్పుడు మనకు కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయని చాలామంది టమాటాలు తింటలేరు. కానీ ఇప్పుడు ఈ రాళ్ళు రావడానికి కారణం ఇత్తులు తినొద్దంటారు. అయితే ఈ ఇత్తులు లేకుండా మనం ఒక చిట్కా చెప్తా. ఈ టమాటాలు సన్నంగా కోసి మనం ఇట్లా స్మాష్ చేయాలి. ఇట్లా స్మాష్ చేస్తే ఈ ఇత్తులన్నీ కిందికి వెళ్ళిపోతాయి. ఎప్పుడు కానీ ఏది చేసినా మనకు టమాటాకి ఎత్తులు వద్దనుకుంటే సన్నం కోసి ఇట్లా చేసి ఇట్లా చేస్తే ఎత్తులన్నీ కిందికి వచ్చేస్తాయి. అప్పుడు ఏం కాదు. మనము టమాటా అప్పుడు మనకు కిడ్నీలో భయమే లేదు. ఇంకా కిడ్నీలో స్టోన్లు ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. ఇట్లా వచ్చేస్తాయి అన్నట్టు, అడుగుకు అన్ని ఎత్తులు వచ్చేస్తాయి. ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడన్నా టమాటా మనకి ఎత్తులు వద్దంటే దాన్ని ఇట్లా సన్నం కోసి స్మాష్ చేసి ఇట్లా వచ్చేస్తుంది. ఇది ఒక గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ వేసేసి ఒక 2 పెద్ద స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం నూనె వేడెక్కాక ఫస్ట్ పల్లీలు వేయాలి. ఎందుకంటే ఈ పల్లీలు తొందరగా వేగాయి కదా. ఫస్ట్ పల్లీలు వేసి కొంచెం వేగాక జీలకర్ర ఆవాలు వేయాలి. ఒక స్పూన్. చిటపటలాడుతూనే అది వేగాక కరివేపాకు వేయాలి. పచ్చిమిర్చి వేయాలి. నేనైతే ఒక 4 పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసి వేసిన. ఒకవేళ స్పైసీ వేయాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. వేసినాక ఉల్లిగడ్డలు వేసుకోవచ్చు. కొంచెం వేయాలి. ఉల్లిగడ్డలు వేసుకుంటే కొంచెం ఉప్పు వేయాలి. వెండి వేడుతుంది ఉల్లిగడ్డలు. కొంచెం 1/2 స్పూన్ పసుపు వేయాలి. టమాటాలు వేసుకున్నాం కదా, టమాటాలు వేయాలి ఇప్పుడు. టమాటాలు
కొంచెం వేగనివ్వాలి టమాటాలు. ఇవి వేగుతుంటే ఈ ఒక గిన్నెలో నీళ్ళు తీసుకోవాలి. నీళ్ళు తీసుకొని ఇది ఉంది కదా అటుకులు, ఈ అటుకులు ఇందులో వేసేసేయాలి. మెత్తటి అటుకులు అంటే ఇవే ఇట్లా మెత్తగా చేయాలి. ఇట్లా నీళ్ళు వేస్తే అది మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిపోతుంది. కొంచెం కడిగేయాలి. ఇట్లా ఏదైనా ఉంటే డస్ట్ ఉన్నాయి పోతుంది. కొంచెం కారం పొడి, బాగుంటుంది. పచ్చిమిర్చి కారం పొడి వేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా స్పైసీ తినేటోళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకుంటారు. నేను ఒక 1/2 స్పూన్ వేసిన. ఇవి మా ఊళ్ళో మెత్తటి అటుకులు అంటారు. అంటే పొడి అటుకులు కూడా వేస్తాము. అవి ఒక 15 days ఉంటాయి పొడిపోయి. ఇదైతే ఈ పూట కాపుటకు తీసుకొని తింటాం మెత్తటి అటుకులు. ఏం చేయాలంటే ఈ అటుకులు వేసేసారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క వెరైటీ చేస్తారు. నేను మాత్రం ఇట్లా చేస్తాను. ఇప్పుడు కలుపుకోవాలి. ఇట్లా ఇప్పుడు అందులో కొంచెం ఇట్లా నీళ్ళు నానబెట్టాం కదా, అది మెత్తగా ఉప్మాలాగా మెత్తగా అవుతుంది. అట్లా మెత్తగా కాకుండా పొడి కావాలంటే మళ్ళీ మనం ఏం చేయాలి, మీదికెళ్ళి కొంచెం పొడి అటుకులేయాలి. మీదికెళ్ళి ఇట్లా పొడి అటుకులు వేస్తే ఏమవుతుంది, అది మంచిగా పొడి అవుతుంది. మొత్తం ముద్దలాగా కాకుండా పొడి అవుతుంది. ఇట్లా పొడి అట్లా ముద్దలాగా ఉంటే మనకు తినబుద్ధి కావాలి. కొన్ని పైనుంచి వేస్తే ఇట్లా పొడి అయితే బాగుంటుంది. ఇట్లా పొడి చేస్తే ఇంకా లాస్ట్కు కొత్తిమీర వేసేసేయాలి. నిమ్మకాయ పిండేయాలి. ఉప్పు మాత్రం మన రుచికి తగ్గట్టు వేసుకోవాలి. కొంచెం లైట్గా బీపీ ఉన్న వాళ్ళు లైట్గా తింటారు, లేని వాళ్ళు కొంచెం మంచిగా తింటారు. రెడీ, మెత్తటి అటుకులు రెడీ. ఫ్రెండ్స్ మీరు ఒకసారి చేసి చూడండి, బాగుంటుంది. యమ్మీ. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మెత్తటి అటుకులు రెడీ. కలర్ఫుల్ ఉంటుంది, ఎల్లో, గ్రీన్, వైట్.
నచ్చుతాయి అని అనుకుంటున్నా ఫ్రెండ్స్. నేను నాకైతే ఇంకోటి ఏంటంటే అసలు నేను నాకు మాట్లాడడం రాదు ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే స్టార్ట్ యూట్యూబ్ పెట్టిన నుంచే నేను మాట్లాడుతున్నా. కొంచెం ఏమనుకోకండి ఫ్రెండ్స్. తర్వాత నేను మంచిగానే మాట్లాడుతూనే వచ్చినా, ఇప్పటికైతే నాకు అసలు ఎక్కువ మాట్లాడడానికి రాదు. ఓకేనా ఫ్రెండ్స్. ఒక గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ వేసేసేయాలి. ఆయిల్ వేసేసి ఒక 2 పెద్ద స్పూన్ల ఆయిల్, ఆయిల్ వేసి కొంచెం నూనె వేడెక్కాక ఫస్ట్ పల్లీలు వేయాలి. ఎందుకంటే ఈ పల్లీలు తొందరగా వేగాయి కదా. ఫస్ట్ పల్లీలు వేసి కొంచెం వేగాక జీలకర్ర ఆవాలు వేయాలి. ఒక స్పూన్, చిటపటలాడితేనే అది వేగాక కరివేపాకు వేయాలి. వేసాక పచ్చిమిర్చి వేయాలి. నేనైతే ఒక 4 పచ్చిమిర్చి ఇంకా కట్ చేసేసిన. ఒకవేళ స్పైసీ తింటుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. వేసినాక ఉల్లిగడ్డ వేయాలి. కొంచెం వేయాలి. ఉల్లిగడ్డలు వేసుకుంటే కొంచెం ఉప్పు వేయాలి. గిండి వేస్తుంది ఉల్లిగడ్డ. కొంచెం 1/2 స్పూన్ పసుపు వేయాలి. టమాటాలు వేసుకున్నాం కదా, టమాటాలు వేయాలి ఇప్పుడు. టమాటాలు కొంచెం వేయనివ్వాలి. టమాటాలు ఇవి వేగుతుంటే ఈ ఒక గిన్నెలో నీళ్ళు తీసుకోవాలి. నీళ్ళు తీసుకొని ఇది ఉంది కదా అటుకులు, ఈ అటుకులు ఇల్లు వేసేసేయాలి. మెత్తటి అటుకులు అంటే ఇవే ఇట్లా మెత్తగా చేయాలి. ఇట్లా నీళ్ళలో వేస్తే అది మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిపోతుంది. కొంచెం కడిగేయాలి. ఇట్లా ఏదైనా ఉంటే డస్ట్ ఉన్నాయి పోతుంది.
కొంచెం కారం పొడి, బాగుంటుంది. పచ్చిమిర్చి కారం కూడా వేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా స్పైసీ తినేటోళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకుంటారు. నేను ఒక హాఫ్ స్పూన్ వేసిన. ఇవి మా 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 ఊళ్ళో మెత్తటి అటుకులు అంటారు. అంటే పొడి పొడి అటుకులు కూడా వేస్తాము. అది ఒక 15 days ఉంటాయి పొడిపోయి. ఇదైతే ఈ పూట కాపుట తీసుకొని తింటాం మెత్తటి అటుకులు. ఏం చేయాలంటే ఈ అటుకులు వేసేసారు. ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క వెరైటీ చేస్తారు. నేను మాత్రం ఇట్లా చేస్తాను. ఇప్పుడు కలుపుకోవాలి ఇట్లా. ఇప్పుడు అందులో కొంచెం ఇట్లా నీళ్ళని నానబెట్టుతాం కదా, అది మెత్తగా ఉప్మాలాగా మెత్తగా అవుతుంది. అట్లా మెత్తగా కాకుండా పొడి పొడి కావాలంటే మళ్ళీ మనం ఏం చేయాలి, మీదికెళ్ళి కొంచెం పొడి అట్టుకునేయాలి. మీదికెళ్ళి ఇట్లా పొడి అట్టుకుని వేస్తే ఏమవుతుంది, అది మంచిగా పొడి పొడి అవుతుంది. ఇట్లా మొత్తం ముద్దలాగా కాకుండా పొడి పొడి అవుతుంది. ఇట్లా పొడి పొడి అట్లా ముద్దలాగా ఉంటే మనకు తినబుద్ధి కాదు. కొన్ని పైనుంచి వేస్తే ఇట్లా పొడి పొడి అయితే బాగుంటుంది. ఇట్లా పొడి పొడి చేస్తే ఇంకా లాస్ట్కు కొత్తిమీర వేసేసేయాలి. నిమ్మకాయ పిండేయాలి. ఉప్పు మాత్రం మన రుచికి తగ్గట్టు వేసుకోవాలి. కొంచెం లైట్గా బీపీ ఉన్న వాళ్ళు లైట్గా తింటారు, లేని వాళ్ళు కొంచెం మంచిగా తింటారు. రెడీ, మెత్తటి అటుకులు రెడీ. ఫ్రెండ్స్ మీరు ఒకసారి చేసి చూడండి, బాగుంటుంది. యమ్మీ. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీతో అటుకులు రెడీ. కలర్ఫుల్ ఉంటుంది, ఎల్లో, గ్రీన్, వైట్. మీకు నచ్చితే అనుకుంటున్నా ఫ్రెండ్స్. నేను నాకైతే ఇంకోటి ఏంటంటే అసలు నాకు మాట్లాడడం రాదు ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే స్టార్ట్, యూట్యూబ్ పెట్టి నుంచే నేను మాట్లాడుతున్నా. కొంచెం ఏమనుకోకండి ఫ్రెండ్స్. తర్వాత నేను మంచిగానే మాట్లాడుతూనే వచ్చినా, ఇప్పటికైతే నాకు అసలు ఎక్కువ మాట్లాడడానికి రాదు. ఓకేనా ఫ్రెండ్స్?